కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరాలను నిర్వహిస్తున్నామని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాటంశెట్టి నారాయణమూర్తి తెలియజేశారు. 2వ తేదీన పిఠాపురంలోనూ 3వ తేదీన జగ్గంపేటలోనూ ఈ శిబిరాలను నిర్వహించడం జరిగింది అని అన్నారు. ఆదివారం నాడు కాకినాడ అంబేద్కర్ భవన్లో ఈ శిబిరాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు. కాకినాడ సిటీలో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 6వ తారీఖున తుని నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖున ప్రతిపాడు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాము. 8వ తారీఖున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాము. 9వ తారీఖున పెద్దాపురం నియోజకవర్గంలోని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ రోజున ఏ దివ్యాంగుడికి ఏ పరికరం కావాలో వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అంటే నాకు కావాలని చాలామంది నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు. వీళ్ళకి అడిగేటప్పుడు వాళ్ళకున్న డిజేబిలిటీ ఏంటి అన్నది చూసి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మనకి డిమాండ్ ఉన్నది ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ కావాలని అడుగుతున్నారు. ఇందులో వాళ్ళకి 80% కంటే ఎక్కువ సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఆన్లైన్లో 80% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉండాలి. ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బ్యాటరీ ఆపరేటెడ్. నెక్స్ట్ ఏంటంటే ఒక కాలు కానీ 2 కాళ్ళు కానీ పనిచేయకుండా ఉండి 2 చేతులు బాగా పనిచేయాలి, లేకపోతే వీళ్ళు ఆపరేట్ చేయలేరు. అందుకని ప్రధానంగా ఇవి ఎక్కువ మంది రావడం జరిగింది. మొన్న పిఠాపురాన్ని 59 మెంబర్స్ని అర్హులుగా గుర్తించారు. నిన్న జగ్గంపేటలో 89 మందిని మనకి అర్హులుగా గుర్తించడం జరిగింది. మిగిలిన క్యాంపుల్లో కూడా వాళ్ళకి ఏం అవసరమో అది తప్పనిసరిగా గుర్తించి మనం ఒక నెల 15 రోజుల్లో మళ్ళీ వాళ్ళందరికీ తెలియజేసి ఉపకరణాలని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా అందరూ కూడా దయచేసి దివ్యాంగులు ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఇక్కడ సమాచారం తెలియకపోతే వేరే నియోజకవర్గంలో జరిగే దాని చోట రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.